మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన 26వ అధ్యాయం వచనం నుంచి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వినడానికి, చదివింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 4 వచనాల్లో వాక్యాన్ని ముగించబోతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. క్రొత్త నిబంధన 146వ పేజీ, మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ అందరూ ఆన్సర్ చెప్పాలి. దేవుడు జ్ఞానులని, గొప్ప వంశంలో పుట్టిన వారిని, ఘనులైన వారిని ఎవరెవరు? జ్ఞానులు, గొప్ప వంశంలో పుట్టిన వారు, ఘనులైన వారిని పిలవలేదు కానీ వెర్రి వారిని పిలిచినాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాతో ఒక విషయం చెప్పండి, ఎవరు వెర్రి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు అని నమ్ముతారా? అదే ఏంటి వీళ్ళు అలా చేస్తున్నారు? అంతేగాని మేము గొప్ప వాళ్ళము, ఘనులము, జ్ఞానులము అని చెప్పరా? నిజమా? అంటే నేను వాక్యం చెప్పనక్కర్లే, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా. అర్థమైన వాళ్ళు దేవునికి స్తుతిద్దాం, దేవునికి. అయితే మీరు అర్థం చేసుకున్న పాయింట్ 100కి 100% కరెక్ట్. దేవునికి స్తోత్రం. ఇందులో చిన్న లోతు మీకు వివరిస్తాను. ఏంటది లోతు అంటే? లోతు అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, మనం వెళ్తూ ఉంటాము, అనుకోకుండా వర్షం వస్తుంది. వర్షం వచ్చి పారుతున్నప్పుడు, నీళ్లు పారుతున్నప్పుడు రోడ్డు మీద, గుంట మీద అన్నింటిలో కూడా నీళ్లు ఒకేలాగా పారుతూ ఉంటాయి. అవునా కాదా? పారేటప్పుడు మనం పెట్టే కాలు ఎంత గుంట ఉందా కింద, లేదా పైన మంచిగా తారు రోడ్డు ఉందా, ఏం అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పగలమా? ఈ నీళ్ళకి, పారే నీళ్ళలో చూడండి, ఎప్పుడు కూడా అడుగు పెడితేనే లోతు తెలుస్తుంది. అవునా కాదా? అలాగే ఈ వాక్యంలో లోతైన మాట ఒకటి ఉంది. లోతైన మాట ఉంది. ఇది చాలామందికి వ్యతిరేకమైన వాళ్ళకి నచ్చదు, కానీ దేవుడు వాక్యం చెప్పమన్నప్పుడు నేను వెనకాడన్న సంగతి మీకు బాగా తెలుసు. అవునా కదా? నిజాన్ని నిజమనే చెప్పాలి. అలాగే ఈరోజు నిజాన్ని నిజంలాగా చెప్తాం. ఇక్కడ ఏమంటాడు దేవుడు? నేను పిలుచుకున్నది ఘనులని కాదు, గొప్పవారిని కాదు, జ్ఞానులను కాదు, ఇంకా సామాన్యమైన వెర్రివారిని నేను నాకు ఇష్టమై పిలుచుకున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సిగ్గుపరచడానికి? చదువా. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులకి వెర్రి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ ఇది తెలుసుకుందాం. జ్ఞానులకి, గొప్ప వంశంలో ఉన్న వాళ్ళకి, గొప్ప వాళ్ళకి, మామూలు వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? మొట్టమొదటి తెలుసుకుందాం. అది కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్. అన్నీ ఏం చెప్తా నేను? ఒక వాక్యం చెప్పినాము అంటే ఒక సాక్ష్యం కూడా చెప్పబడుతుంది, చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం చూపించినా వాక్యంలో ఉన్నది నిజమని చూపించాలి. అవునా? నిరూపించే సంఘం ఇది. మన సంఘం ఏంటి? నిరూపించే సంఘము. లేనిది చెప్పే సంఘాలు కాదు. ఓన్లీ నోటికి వచ్చిన వాక్యం చెప్పి వెళ్ళిపోయే సంఘము ఇది. మళ్ళీ మన సంఘానికి కొత్త పేరు రాసుకోండి మైండ్లో. ఎక్కడ? మైండ్లో. ఏంటయ్యా మీ సంఘంలో ఉన్నదంటే, ఏమి చెప్తామో అది మేము నిరూపించగలము. ఏ వాక్యం చెప్తున్నామో అది మేము నిరూపించగలము. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేనికి పనికిరాని వారిని,
జ్ఞానులను పిచ్చోళ్ళని చేయడానికి, పిచ్చోళ్ళని అంటే వెర్రి వాళ్ళని నేను వాడుకోబోతున్నాను. జ్ఞానులను, గొప్పవారిని, గొప్ప గొప్ప వంశంలో ఉన్నవారిని, పుట్టిన వాళ్ళని వెర్రి వాళ్ళని చేయడానికి. ఎలా చేస్తాడు దేవుడు వెర్రి వాళ్ళని? ఎలా చేస్తున్నాడు అంటావు? ఎలా చేస్తున్నాడు అంటావు? నేను చెప్పనా నాన్న? చెప్పాలా వద్దా? చెప్తాను, వినండి. ఒక ఊరిలో బాగా డబ్బున్నవాడు ఉన్నాడు. అతనికి 2 కార్లు ఉన్నాయి, 5 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఎన్ని రకాలవి? 5 రకాల వ్యాపారాలు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. అతనికి ఎప్పుడు చూసినా ఉదయాన్నే 5ంటికి లేచినట్టుగా లేస్తాడు, కానీ రాత్రి అంతా నిద్రపోడు. అసలు ఏం చేయడు? రాత్రి అంతా నిద్ర పట్టదు, నిద్రపోడు. అటు మెసులుతాడు, ఇటు మెసులుతాడు. ఏదో పడుకున్నామని కాసేపు పడుకున్నట్టు చేస్తాడు. లేచి బయలుదేరిపోయి ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తుంటాడు. ఆరోగ్యం కోసము ఏదో తాగుతుంటాడు, చేదు తాగుతుంటాడు, తీపి తాగుతుంటాడు. రకరకాల కష్టాలు, రకరకాలవన్నీ చేసి ప్రయాసపడి పొద్దున్న లేచి మళ్ళీ 6-8 వరకు అందరికన్నా ఆ 5 బిజినెస్లలో పని వాళ్ళు రాకముందే ఈయన పోయి ఏం చేస్తాడు? గేటు దగ్గర బిజినెస్ షాప్ తెరుస్తాడు. ఆ షాపు ఈ షాపు తెరిచి 5 రకాల వ్యాపారాలు, మరి అన్ని షాపులు తెరిచి సూపర్వైజర్ని, అరే నువ్వు వచ్చావా అని అందరిని పిలిచి కూర్చోబెట్టి వ్యాపారాలు మొదలు పెడతాడు. మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈయన ఎంత పని చేశాడు, ఆయన ఎంత పని చేశాడు, ఈ పని ఎక్కడ దాకా వచ్చిందని ప్రయాస పడి రాత్రికి మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి మళ్ళీ పండుకోవడానికి కోసం ట్రై చేస్తుంటాడు. నిద్ర పట్టదు. ఏం చేస్తుంటాడు? ట్రై చేస్తూ ఉంటాడు. కావాల్సినంత డబ్బు ఉంది. ఎంత ఉంది? కావాల్సినంత డబ్బు ఉంది, నిద్ర పట్టదు. చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఆలోచిస్తాడు, అరే మన ఆ కోర్టు పరిస్థితి ఏంటి, మన ఈ కోర్టు పరిస్థితి ఏంటి, మన అలాంటి పరిస్థితి ఏంటి, మన ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన దగ్గర ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు, ఉద్యోగం. ఏం చేస్తుండు? ఒక క్రైస్తవుడు పనిచేస్తున్నాడు. ఆ క్రైస్తవుడు వస్తూ మొట్టమొదట ఆయన దగ్గరే ఉద్యోగానికి వస్తున్నప్పుడు, అయ్యా ఈయన క్రైస్తవునిగా మారకముందు సరిగ్గా వేసుకోవడానికి ఈయన చొక్కా కూడా లేకుండా, డ్యూటీ చేయడానికి ఏముంది, చొక్కా కూడా లేకుండా చినిగిపోయి ఉన్నాయి. కుటుంబంలో కూడా భోజనానికి కూడా లేనప్పుడు సమయంలో ఈయన దగ్గరికి వచ్చాడు. రాగానే ఈయన, సరే ఉద్యోగం ఇస్తున్నాను, నెలకు 15,000, పోయి సెక్యూరిటీ గార్డుగా పని చేయి అని చెప్తాడు. ఓకే, ఆయన పని చేస్తూ ఉంటాడు. అన్నిటినీ కూడా చూసుకొని వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆయన టైం, ఆయన డ్యూటీ చేసుకొని ఉదయం పూట కావాల్సినవి అందించి ప్రశాంతంగా పడుకుంటాడు. రోజు ఇది గడిచిపోతూ ఉంటుంది. చొక్కా లేని వాడు కాస్త ఈయన దగ్గర పనిచేసేటప్పుడు ఈయనకి ఆయన్ని చూస్తే ఈర్ష్య పుట్టుద్ది. ఫస్ట్ ఏమవుతుంది? ఓనర్కి ఈర్ష్య పుట్టుద్ది. ఎందుకు అంటే ఈ క్రైస్తవుని డ్యూటీ ఏంటంటే నైట్ అంతా జాగారం చేయటం. అవునా? ఏం పెట్టాడు? ఈయన్ని సెక్యూరిటీ గార్డ్గా పెట్టాడు. ఆ సెక్యూరిటీ గార్డ్కి ఏమనిపిస్తుంది అంటే, ఆయన వచ్చి పాపము పగలంతా రాత్రి అంతా అన్ని షాపులలో ఎవరు దొంగలు పడకుండా అన్ని చోట్ల తిరిగి విజిల్ వేసుకుంటూ, ఎవరైనా ఉన్నారా అని విజిల్ వేసుకుంటూ అన్ని సెక్యూరిటీగా చేసుకొని పగులు అయ్యేసరికాలే ఈ ఓనర్ గారు ఏం చేస్తారు? 8ంటికే వచ్చి షాపులు తీసే టైంకి మంచిగా చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటూ ఉంటాడు. ఏం చేస్తాడు? ప్రశాంత్ చెప్పండి రా, ఏం చేస్తాడు? పడుకుంటాడు. ఆయన పడుకుంటే ఇతన్ని చూసి రాగానే ఇతని బాధ ఏంటి? ఇతనికి ఏం రావట్లేదు, నిద్ర రావట్లా. రాగానే ఫస్ట్ చూడగానే చెట్టు కింద వీడు ప్రశాంతంగా పడుకుంటే ఓనర్ గారికి కుతకుతలాడిపోతాం. వీడేంట్రా ఇంత హాయిగా పడుకున్నాడు, వీడేంట్రా ఇంత హాయిగా పడుకున్నాడు, నాకు రాత్రి నిద్ర లేదు, నాకు తగలబెట్టుకునేంత డబ్బులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? తగలబెట్టుకునేంత వ్యాపారాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. నేను పడుకునే మంచం ఎలా ఉంటుంది? చాలా బాగుండే పరుపు వేసుకున్నాను. నేను దాదాపు 10 లక్షలు మసాజ్ పరుపు తెచ్చి వేసుకున్నాను, మసాజ్ మంచం తెచ్చి వేసుకున్నాను,
బాత్రూంలో ఏసీ ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇన్ని సౌలభ్యాల మధ్య నాకు ఏం రావట్లేదు. వీడేంట్రా అంటేనేమో పొద్దున్నే ఎండకి గోడ నడుస్తూ ఉంటుంది, పక్కన పనోళ్ళు అంత పని చేస్తూ ఉంటారు, ఒక్కొక్క షాపులో రకరకాల సౌండ్లు వస్తూ ఉంటాయి. వీడు చెట్టు కింద ఒక నులక మంచం వేసుకొని ప్రశాంతంగా పడుకున్నాడని ఈయనకి కడుపులో మండుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? మండుతూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటాడు ఈయన, వీడికి జీతం ఎక్కువైనట్టుంది, ఒక 1000 రూపాయలు తగ్గిస్తే వీడు బాగుపడతాడు, వీడికి కూడా భయం వస్తుంది అని చెప్పేసి 1000 రూపాయలు తగ్గిద్దాం అని చెప్పేసి అనుకుంటాడు. అరే సరే ఓనర్ గారు మీ ఇష్టం అండి అంటాడు. ఫస్ట్ క్రైస్తవుడు ఏమంటాడు? మీ ఇష్టం అండి అని చెప్తాడు. ఓకే 1000 రూపాయలు తగ్గించినా పొద్దున్నే మళ్ళీ వచ్చే నెలకి మళ్ళీ వచ్చి చూస్తే వాడు 8 గంటలకు ఏం చేస్తాడు? ప్రశాంతంగా పండుకుంటాడు. వీడికి మళ్ళీ కోపం వస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది, వీడికి 1000 రూపాయలు తగ్గించిన ఈ నెల రావాల్సిన జీతాలు రావట్లేదు, అయినా వీడు ఏం చేస్తుండో ప్రశాంతంగా తట్టుకోలేకపోతున్నాడు. చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక రోజు వచ్చాడు. 15 రోజులు గడిచిపోయాక ఇంకా అప్పటికే నెలన్నర అయిపోయింది. కుళ్ళు లోపల రోజు రోజుకి ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంది. వీడి దగ్గరకు వచ్చి, అరే నాయన, నేను నీకు జీతం తగ్గించినా, నీ జీతం బతకడానికి పనికిరాదు, నీ జీతం పనికి పనికిరాదు, నీకు ఉన్న పరిస్థితులకి, నీకున్న ఆర్థిక స్థితికి, నీ పిల్లలకి చదివించుకోవడానికి, సంపాదించుకోవడానికి ఏది పనికిరాదు, అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎందుకున్నావురా సంతోషంగా? నీ సంతోషానికి కారణం ఏంటంటే, ఆయన అంటాడు, అయ్యా నా సంతోషానికి కారణం దేవుడు. వెంటనే ఓనర్ గారికి ఇంకా కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపము కట్టలు తెంచుకున్నట్టు వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఏమంటాడు, నీకు సరిగ్గా చొక్కా లేదు, నీ దగ్గర ఏం లేదు, చినిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చినావు నా దగ్గరికి. ఏం వేసుకొని వచ్చావు? ఇంట్లో పిల్లలకి తినడానికి తిండి లేనప్పుడు నువ్వు వస్తే నేను నిన్ను చూసి జాలిపడి ఏం చేశాను? ఉద్యోగం ఇచ్చా. అంటే నీ ఇంట్లో వాళ్ళు ఎవరిని బట్టి తింటున్నారు? ఎవరి భోజనాన్ని బట్టి తింటున్నారు? నేను ఇచ్చిన డబ్బుల్ని బట్టి భోజనం చేస్తున్నారు. నువ్వు దేవుడు అని ఎలా అంటున్నావురా? ఓనర్ గారు గొప్ప వంశంలో పుట్టాడు, ఆల్రెడీ డబ్బున్నవాడు, మంచి కుటుంబంలో సెటిల్ అయిపోయి ఉన్నవాడు, ఇతనేమో వెర్రివాడు. అవునా కాదా? ఓనర్ గారికి ఎలా కనబడతాడు? ఇతను వెర్రివాళ్ళలా కనబడతాడు. ఎలా కనబడతాడు? మరి ఆయన పని ఆయన చేయట్లేదా? డ్యూటీ చేయట్లేదా? చేస్తున్నాడు. కానీ దేవుడు మాట చెప్పినందుకు ఓనర్ గారికి కోపం వచ్చింది. ఎవరి మేటు? నేను నీకు ఇచ్చా, నువ్వు తీసుకున్నావు. అప్పుడు చెప్పాడు ఆయన, నవ్వుతున్నాడు అతను, ఎందుకంటే వెర్రోడు కదా క్రైస్తవుడు. ఏంటది? వెర్రోడు. అయ్యా నువ్వేం చెప్తున్నావో కరెక్టే, నువ్వు జీతం ఇవ్వడికే నాకేమవుతుంది, నా పిల్లలకి నాకు కడుపు నిండుతున్న మాట కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ నేను నీ దగ్గరికి రాకముందు, నేను నీ దగ్గర చొక్కా చించుకొని రాకముందు నేనెవరో నీకు తెలుసా? తెలియదురా. నువ్వు అడుక్కునే స్థితిలో వచ్చినావు అన్న సంగతే తెలుసు. నువ్వెవరో నాకు. నేనెవరిని అంటే ఒక భయంకరమైన తాగుబోతుని, తిరుగుబోతుని. నేను నీ దగ్గర రాకముందు ఏంటి? నాకున్నదంతా పోగొట్టుకున్నా తాగుబోతుని, తిరుగుబోతుని. ఒకరోజు దేవుడికి అన్నీ పోయిన తర్వాత రోడ్డు మీద ఉన్నప్పుడు దాదాపు 15 రోజులు నాకు భోజనం లేకుండా నేను ఏడుస్తున్న రోజు దేవుడు నాతో మాట్లాడాడు, నానా నువ్విప్పుడు మారితే నేను నీ జీవితాన్ని మారుస్తాను అని. ఏం చేస్తే ఇప్పుడు మారితే అంటే ఆ రోజు నేను వినక నాకున్నాయన్నీ పోగొట్టుకున్నా, కానీ ఒకరోజు వినాలి అనిపించింది. నేను దేవుడి దగ్గర మారాలని నాలో మార్పు కలిగింది. నేను ఏం చేసినా అంటే ప్రార్థన చేస్తానని మందిరంలోకి వెళ్ళి, నా పిల్లలు పస్తులు ఉన్నారు, నా కుటుంబం పస్తులు ఉన్నారు, అందరూ పస్తులుండి ప్రార్థన చేద్దాము అని మందిరంలోకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని
ఆ రోజు భోజనానికి నీ దగ్గర 100 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన నేను. దేనికి వచ్చాను? 100 రూపాయలు ఆ రోజు నా కుటుంబం తినడానికి అడుక్కోవడానికి వచ్చాను. మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడైతే వెళ్ళి నీ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చినావో నువ్వు నాకు 15,000 ఉద్యోగం ఇచ్చినావు. గట్టిగా దేవుడికి స్తుతిద్దాం. హల్లెలూయా. ఎన్ని వేలు ఉద్యోగం ఇచ్చావు? 100 గొప్పదా? 15,000 గొప్పయా? ఒక్కరోజు ఆకలి తీరడం గొప్పదా? మరి నాకు ఉద్యోగం ఇక్కడికి ఉంది అని నన్ను నడిపించింది, నిన్నే 100 అడగాలని అనిపించింది, నీ దగ్గరే పని చేయాలనిపించింది, అది నువ్వు చేసినట్ట దేవుడు చేసినట్ట అన్నాడు. గట్టిగా దేవుడికి స్తుతిద్దాం. అతనికి ఆశ్చర్యం వేసింది. ఎవరికి? ఓనర్కి ఆశ్చర్యం వేసింది. అవునా అంటే దేవుడు పంపిస్తే అడుక్కునే స్థితిలో నీకున్నావు. ఎందుకే నేను అంటున్నాయా, నేను బాధలో ఉన్నప్పుడు, పనికిరాని వాడిగా ఉన్నప్పుడే నా ఆకలి చూసి నన్ను తీరా నీ కింద పనికి పెట్టిన దేవుడు నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను చూడడా అని చెప్పేశాను. తాగుపోతాయి, తిరిగిపోతాయి, పడిపోయిన టైంలోనే దేవుడు నన్ను చూసినప్పుడు చూసిండా లేదా? నేను మారి ఈరోజు దేవుడిని నమ్మి నడుస్తున్నాను అన్నప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను చూడా. అందుకే నేను ధైర్యంగా పడుకుంటున్నా చెట్టు కింద. ఎలా పడుకుంటున్నాడు? ధైర్యంగా. గట్టిగా దేవుడిని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను ధైర్యంగా ఉన్నా. ఆ ధైర్యము ఒక క్రైస్తవుడికి మాత్రమే సాధ్యం. నా దేవుడు నన్ను ఎలాగైనా కాపాడుతాడు. అందుకే క్రైస్తవుని ముఖంలో చూడండి స్వచ్ఛమైన నవ్వు కనబడతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇది నిజమైతేనే చెప్పండి, అవునా? క్రైస్తవుడు మనసులోనే స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన ప్రేమ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఎదుటోడిని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం మనకి లేదు. ఎవరికి ఎంత ఉన్నా మనం బాధపడాల్సిన అవసరమో మనకి లేదు. అందుకే నాకు మంచిగా నిద్రపడుతుంది అంటాడు అతను. దేవుడికి నచ్చింది ఆ మాట. ఓనర్కి ఒకవైపు నచ్చింది, ఇంకోవైపు కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఆ కోపం ఎలా పెరిగిపోయింది అంటే, ఈరోజు నేను ఉద్యోగంలో తీసేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను? ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. నువ్వు ఎలా బతుకుతావో బతుకుపో. ఏం చేయాలి? ఎలా బతుకుతావా బతుకుపో. నీ వాళ్ళు, నీ కుటుంబము, నీ ఇల్లు నువ్వు ఎట్లా పోషించుకుంటావో నాకు తెలియదు. నేను ఉద్యోగంలోంచి నేను తీసేస్తున్నా, బయటికి పోరా అన్నాడు. యాడికి పోరా అన్నాడు? అవునా అయ్యా, నీ ఇష్టం. నేను నిన్ను నమ్మి బతకట్లా. ఎవరు నమ్మి? 100 రూపాయలు అడుక్కునేవాడిని 15,000 జీతగాని చేసిన దేవుడిని నమ్మి బతుకుతున్నాను నేను. నిన్ను నమ్మి బతకట్లే అని ఆ ఓనర్ గారితో చెప్పి బ్యాగ్ పట్టుకొని, బట్టలు పట్టుకొని బయలుదేరాడు. 10 అడుగులు బయటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఎడి చేసి రాత్రి వరకు తిరిగి 2 రోజులు అన్నం లేక మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తాడు? ఎప్పుడైతే ఇతను బయటికి వెళ్ళాడో అనుకోకుండా ఎదురుంగున్న వ్యాపారి అయ్యా అయ్యా ఇటు రా అని చెప్పి ఇతను పిలిచినాడు. వాచ్మెన్. ఎవరిని? ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇక్కడ పని మానేశానండి, నేను వేరే కాడికి పని చూసుకోవడానికి వెళ్తున్నా అంటే, అతను ఎంత ఇస్తున్నాడు? 15,000 ఇస్తున్నాడు. నేను 25,000 ఇస్తా, నువ్వు నా దగ్గర పని. నేను ఎన్ని ఇస్తా? నీలాగా జాగ్రత్తగా భద్రంగా చూసుకునే వాళ్ళు నాకు దొరకరాయా? వాడంటే పిచ్చోడు కాబట్టి నేను వదులుకున్నాడు. నువ్వు ఇక్కడ నా దగ్గర పని చేయి, ఇంకో 10,000 నీకు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి తీసి ఎదుర్కొన్నాడు. ఎప్పుడు అన్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడో ఇక్కడ వీడికి ఇంకా నిద్ర పట్టట్లేదు. ఇంకా ఏం పట్టట్లేదు? నిద్ర అస్సలు పట్టట్లే. రోజు పొద్దున్నే బ్లూ కలర్ వాచ్మెన్ ఉద్యోగం వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రెడ్ కలర్ వేసుకొని ఇంకా మంచిగా వీడైనా చెట్టు కింద పండబెట్టాడు. ఆయన ఏకంగా ఒక రూమ్ ఇచ్చి సెక్యూరిటీ, ఆ రూమ్లో నువ్వు పండుకో అని చెప్పేశాడు. అతనికి ఏం కావాలి అంటే ఎదుటివాడు ఓడిపోవటం కావాలి. అవునా? చూస్తున్నాడు రోజు, అరే అనగానే అయ్యా నమస్తే అని వాడికి చెప్తున్నాడు. ఇక్కడ డ్యూటీ చేసుకుంటున్నాడు. చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. మరలా ఒకరోజు 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ అడిగాడు, నేను నీకు 15,000 ఇస్తా, నేను నీకు ఫస్ట్ జీవితాన్ని ఇచ్చిన, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి అని మళ్ళీ
అని అడగటం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఏం కావట్లేదు, నిద్ర పట్టట్లా. ఏం చేయట్లా? ఎదుటివాడు బాగుపడితే నిద్ర పట్టట్లా. నిద్ర పట్టక 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 ఈయన అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చావు కరెక్టే, కానీ నువ్వే నా నియంత్రణ, నువ్వు నన్ను ఏం చేసావు, బయటికి పంపించావు. నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను నిన్ను నమ్మి రాలా, దేవుని నమ్మి వచ్చిన. దేవుడు నేను నా పని చక్కగా చేసుకుంటే, ఎలా చేస్తే చక్కగా చేసుకుంటే ఎవరు నాతో ఉంటారు? దేవుడు నాతో కంపల్సరీ ఉంటాడు. దేవునికి ఆయనే నన్ను నడిపిస్తాడు అని నమ్మాడు. ఆయనంతటా ఆయనే వెళ్ళి బతిలాడినా, నేను ఇంకా రాలేను, నా దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తే నేను అలాగే నడుస్తాను అనే పరిస్థితిలో ఉన్నాడు. చూస్తూ ఉండే అతన్ని చూసి ఇతనికి మనాది పెరిగిపోయి మంచాన పడ్డాడు. ఏమైంది? అతను సంతోషంగా పడుకుంటున్నాడు, సంతోషంగా తింటున్నాడు. ఇతను మాత్రం తిండి లేదు, సరిగ్గా నిద్ర లేదు, తింటే ఆయాసం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అనారోగ్యం పెరిగిపోతా ఉంది. కానీ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కోట్ల రూపాయలు ఉన్నాయి, సుఖం లేదు. మరి ఈరోజు నేను మీతో చెప్దాం అనుకుంటున్నా, వెర్రివాడు మంచివాడా? డబ్బున్నవాడు, వంశం పారంపర్యంగా గొప్పవాడు, ఎన్నో వంశాల బట్టి నిలబడ్డవాడు, వాడు గొప్పవాడా? దేవుడికి ఎవరు కావాలంట? వెర్రివాడు కావాలంట. ఏం కావాలి? అనుకోకుండా కరోనా అనే పెద్ద రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? కరోనా వ్యాధి వచ్చింది. ఇంకా అయిపోలా. మీకు ఈరోజు వాక్యం చిన్నగా ఉంది, సింపుల్గా చెప్తున్నాను వినండి. కరోనా అనే పెద్ద వ్యాధి వచ్చింది. ఎదురుగా ఓనర్ గారు ఎక్కడున్నాడు? ఎదురుగా ఉన్నాడు కూర్చొని, మాస్క్ పెట్టుకున్నాడు, ఫుల్గా కోటు పెట్టుకున్నాడు. పని ఆగొద్దు కదా, మరి షాప్ నడుస్తుంది. ఎవరితో రోగం అంటొద్దని చెప్పేసి కుర్చీలో కాలేసుకొని కూర్చొని ఎవరిని ముట్టుకోకుండా అంత దూరం నుంచి మాట్లాడుతున్నాడు. కానీ ఈ వెర్రోడు మాత్రము సెక్యూరిటీ ఉద్యోగం రోడ్డు మీద అట్లా చేస్తా ఉన్నాడు, ఉట్టిగా క్లాత్ కట్టుకొని ఎదురు చూస్తుండు. వీడు ఇంతమంది ప్రయాణం చేసే రోడ్డు మీద వీడు ఉంటున్నాడు కాబట్టి కంపల్సరీ కరోనా వచ్చి వీడు వస్తాడు. ఏమైతే నీ వాచ్మెన్ కంపల్సరీ వీడి చెడు నేను చూస్తా ఈసారి. ఇంతవరకు దేవుడు దేవుడు అన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు వస్తాడా, వీడిని కాపాడుతాడా? చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ వీడు ఇన్ని మాస్కులు పెట్టుకుంటే కరోనా వీడికే వచ్చింది. వాడికి ఏమీ లేదు, వాడు రోడ్డు మీదే ఉన్నాడు, కానీ వాడికి ఏం కాట్లా. కరోనా వచ్చినప్పుడు వాడికి భయం మొదలైంది, ఇంకా ఈర్ష్య మొదలైంది. కరోనా నాకు వచ్చింది, వీడికి రావాలని పోయి వాడితో చేయి పట్టుకొని వాడిని పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు, వాడికి అంటిద్దామని. ఆడు అంటున్నాడు, అయ్యా సేట్ గారు మీరు నన్ను ముట్టుకోకండి, నాకు కరోనా వచ్చింది అంటున్నాడు. వాచ్మెన్ ఏమంటాడు, నాకు ఆల్రెడీ కరోనా వచ్చింది, నన్ను మీరు ముట్టుకోకండి, నాకు ఆల్రెడీ కరోనా ఉందంటే ఓనర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అరే నీకు కరోనా వచ్చిందిరా, నువ్వు చస్తావేమో, నేను కాస్ట్లీ మందులు వాడుతున్నా, డాక్టర్లు ఉన్నారు, నీ దగ్గర ఏం లేరు, అయినా సంతోషంగా ఉన్నవేంట్రా అంటాడు. అయ్యా దేవుడు నన్ను తగ్గిస్తాడు, ఖచ్చితంగా నా వ్యాధిని తగ్గిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నా వ్యాధిని నన్ను స్వస్థపరుస్తాడు అంటాడు. దేవునికి స్తోత్రం. నా దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, డబ్బు ఉంటే వచ్చే వాళ్ళు చుట్టూ కూడా ఉన్నారు మీ దగ్గర, కానీ నా దగ్గర అది లేదు. డబ్బు లేని వాడికి మాత్రం కంపల్సరీ దేవుడే లేదు. అన్నీ పేదవాడికి మాత్రం అన్నీ దేవుడే. చూస్తూ చూస్తూ ఇటు పక్క ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, అంబులెన్స్లు ఉన్నాయి, అందరూ డాక్టర్లు చేస్తున్నప్పుడు ఈయనకి ఊపిరాడట్లా. ఏమాడట్లే? డబ్బుండి 2 కార్లుండి, బెంజ్ కార్లు మెయింటైన్ చేసేవాడు, 5 వ్యాపారాలు మెయింటైన్ చేసేవాడు, నెలకి ₹1 కోటి సంపాదించేవాడు, కానీ ఏం వాడట్లే? ఊపిరాడట్లా. మాట్లాడలేకపోతున్నాడు, కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇంకేం మాట్లాడట్లా. కొడుకులకి వెళ్ళి పిల్లలకి వెళ్ళి చూస్తే ఏ ఒక్కళ్ళు కూడా దగ్గరికి రావట్లే. ఏం చేయట్లేదు? దగ్గరికి రావట్లే. ఎందుకంటే ముసలోడు పోతే పోయిండు, కానీ మేము మాత్రం బాగుండాలి అని దూరం దూరం ఉంటున్నా. ఏడుపు వస్తూ ఉంది. ఆ వాచ్మెన్ ఒక్కడే దగ్గరికి వచ్చాడు, చేయి పట్టుకొని అంటున్నాడు, అయ్యా అయ్యా భయపడకండి, ఏం చేయొద్దు, భయపడకండి, మీకేం కాదు,
డైరెక్ట్గా చేయి పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఒక్కడే మాట్లాడుతున్నాడు. డాక్టర్ కూడా ఫుల్గా ఏం వేసుకున్నాడు? మాస్కులు, కోట్ వేసుకొని దూరం నుంచి పైపు, దూరం నుంచి టాబ్లెట్ ఇట్లా వేసుకోని ముష్టోడుకో ఇచ్చినట్టు ఇస్తున్నాడు. కానీ ఆ వాచ్మెన్ మాత్రం వచ్చి చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నాడు. అయ్యా, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇప్పుడైనా సరే మీ చుట్టూ చూడండి. మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసినారు, మీ డబ్బు మిమ్మల్ని వదిలేసింది, డబ్బుతో వచ్చే సౌకర్యాలు వదిలేసినారు. ఇప్పుడు మీరు నేను పండుకున్న నులక మంచంలోనే పండుకొని ఉన్నారు. ఎవరు పడుకున్నారు? నేను పండుకున్న నులక మంచంలోనే పడుకున్నారు. డబ్బుంటే, పిల్లలుంటే, కార్లుంటే, బంగ్లా ఉంటే బతుకుతున్నని గ్యారంటీ ఉందా? నాకు వ్యాధి ఉంది, నీకు, కానీ నాకు ఏ ఆయాసం రావట్లేదు, నువ్వు ఆయాసం పడుతున్నావు. నీలో భయం ఉంది, నాలో దేవుడు ఉన్నాడు. గట్టిగా దేవుడు చెప్పిందా? అప్పుడు ఆయన ఏడ్చడం మొదలుపెట్టాడు. దేవుడు అంటే ఆపద వచ్చినప్పుడు మన పక్కన నిలబడేవాడని గుర్తుపెట్టుకోండి. అప్పుడు అనిపించింది, ఆయన పట్టుకున్న ఆ వాచ్మెన్ పట్టుకొని ఏడుస్తున్నాడు ఆ డబ్బున్నాడు. అయ్యా, నాకు దేవుడు కనపడుతున్నాడు, నన్ను కాపాడడానికి యేసయ్యను నమ్ముకున్న నిన్ను నడిపించాడు కాబట్టి నాకు దేవుడు కనపడుతున్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇంకొక 2 ముక్కలు వాక్యం చదువుకున్నాం. చదవమా. లోకములో బలహీనులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నవాడు వెర్రివాడు మనమే. అర్థం చేసుకోండి. దేవుడికి స్తోత్రం.